నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మౌనిక. ప్రస్తుతం మనతో సుప్రీంకోర్టు అడ్వకేట్ సాయికృష్ణ ఆజాద్ గారు ఉన్నారు. వారితో కొన్ని లీగల్ ఇష్యూస్ గురించి మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? అంతా బాగున్నా మేడం. సార్, ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉంటున్నారు. అది మనం ఇంతకు ముందు వీడియోస్ లో కూడా మాట్లాడుకున్నాం. ఒకవేళ అమ్మాయి ఇష్టం అమ్మాయి విడిపోయిన తర్వాత ఆ అమ్మాయి కనుక అబ్బాయి మీద రేప్ కేసు పెడితే అబ్బాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇది మంచి ప్రశ్న అడిగారండి. ఇప్పుడు సహజీవనం అనేది ఇప్పుడు ఎక్కువైపోయింది. ఎందుకంటే ఎక్కడో విలేజ్ ప్రాంతం నుంచి వచ్చి మనం ఏదో బతుకు జీవనం కోసం సిటీకి వచ్చి బతుకుతున్నాం. మంచిగా ఉంది. సరే, మంచి పరిచయాలు ఉంటే ఎవరు కూడా సంతోషిస్తారు. కానీ ఇప్పుడు ఎక్కడ అవుతుందంటే లివింగ్ రిలేషన్షిప్ అనేది సరే మన భారతదేశంలో నేరం కానప్పటికి కూడా కొంత సామాజికంగా బాధ అనిపిస్తుందండి. ఇప్పుడు ఉదాహరణకి సరే మీరు అన్నట్టు ఒక అబ్బాయి అమ్మాయి కలిసి తిరిగారు. తిరిగిన తర్వాత అబ్బాయి మామూలుగా మీరు అన్నట్టుగానే ఇద్దరు కలిసి ఉన్నారు. ఇద్దరికి వాలంటరీగా అన్ని రకాలుగా వాళ్ళు ఉన్నారు. ఉన్నప్పుడు తర్వాత సడన్గా వాళ్ళిద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యి అది చేసినప్పుడు ఆ అబ్బాయి కనుక అమ్మాయి మీద అంటే ఆ అమ్మాయి కనుక అబ్బాయి మీద నన్ను ఇట్లా వాడుకొని వదిలేశాడు అన్నప్పుడు అది యాక్చువల్గా ఇట్ లీడ్స్ టు రేప్ కేసు అవుతుంది. ఇప్పుడు మీకు రేప్ కేసు కామన్గా రేప్ కేసు అవుతుంది. సో ఐపీసీ 376 ఉంది. ఇప్పుడు బిఎన్ఎస్ ప్రకారంగా చూసినా కూడా అదే అదే రేపు సంబంధించిన వివరాలు ఉన్నాయి. సో బిఎన్ఎస్ ప్రకారం కూడా అది. సో దాంట్లో కూడా తేడా ఏం లేదు. అయితే ఏమవుతుందంటే ఇలాంటి సందర్భాల్లో అబ్బాయి తీసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ఒకవేళ వాళ్ళు విడిపోతున్నారు అనుకోండి. ఉదాహరణకి అప్పుడు అబ్బాయి అమ్మాయి విడిపోతున్నారు, వద్దనుకున్నారు, వాలంటరీగా వాళ్ళిద్దరి మధ్య సరే ఇంట్రెస్ట్ లేదు, విడిపోతున్నారు. అప్పుడు ఏంటంటే వాళ్ళు ఏదైనా ఎంఓయూ లాంటిది రాసుకోవడం బెటర్. అంటే ఇవి చట్టంలో ఎక్కడా లేవు, ఇవన్నీ ఎక్స్పీరియన్స్తో మీకు చెప్పడమే. రాసుకోవడం బెటర్. లేదు అనుకుంటే దానికి సంబంధించి ఇరుపక్షాల పెద్దలను పిలిచి, అంటే ఇప్పుడు ఉంటారు కదా వీళ్ళు పెద్దలు వాళ్ళ పెద్దలు, ఏదో మీ అమ్మాయి నేను పెళ్లి చేసుకుని అనుకున్నానండి, ఏదో కలిసి ఉన్నాం కొద్ది రోజులు, మా టైం బాగాలేదు, విడిపోతున్నాం. సో మాకు మీ అమ్మాయికి ఎలాంటి సంబంధం లేదని చెప్పి ఒక రిలేషన్ ప్రకారంగా కొన్ని రాసుకుంటామా, లేదు వీళ్ళిద్దరి మధ్య ఏదైనా జరిగినప్పుడు వీళ్ళిద్దరే ఒక అఫిడవిట్ లాంటి 2 రాసుకుంటామా, ఓకేనండి, రాసుకొని అట్లా విడిపోవటమా, అది చెయ్యాలి. లేదు అబ్బాయికి అలాంటి డౌట్ ఏమైనా ఉందనుకోండి, ఇప్పుడు మేము కలిసి ఉన్నాము ఉందనుకోండి, ఎందుకంటే మేల్స్కి సంబంధించిన రైట్స్ అనేది భారతదేశంలో లేవు, అసలు శూన్యం, జీరో. సార్, ఒకవేళ అమ్మాయి అబ్బాయిని చీట్ చేసి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు అబ్బాయి పరిస్థితి ఏంటి? అదే ఇప్పుడు చెప్పేది నేను. భారతదేశంలో అబ్బాయిలు మోసపోతే ఎక్కడ లేదండి. ఇప్పుడు కొత్త చట్టం బిఎన్ఎస్లో కూడా లేదు, క్లియర్గా లేదు, అబ్బాయిల గురించి ఏం లేదు. ఓకే. ఇక అతను మామూలుగా బాధపడటమే తప్ప ఏం లేదు. తర్వాత అబ్బాయి గనక అమ్మాయిని మోసం చేస్తే మాత్రం చెప్పా కదా, రేప్ కేసు తదితర సెక్షన్ చాలా ఉన్నాయిలేండి. ఆ మోడెస్ట్ ఆఫ్ ఉమెన్ అవి అన్నీ పెడతారు. కాకపోతే ఇక్కడ అదే అంటున్నాను నేను అనేది, సహజీవనం చేసే సందర్భంలో ఎలాంటి అంటే చాలామంది కలిసి ఉండాలని అనుకుంటారు. కలిసి ఉండాలి తర్వాత నెక్స్ట్ చాలామంది చూసాను సహజీవనం చేస్తూ పెళ్లి చేసుకున్న వాళ్ళు హ్యాపీగా ఉన్న వాళ్ళు చాలామందిని చూశాను నేను. కాకపోతే ఇద్దరి మధ్య డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు రేపొద్దున ఈ అమ్మాయి కనుక ఇతని మీద కంప్లైంట్ ఇస్తుంది, ఓకేనండి, అమ్మాయి రేపొద్దున నా మీద కేసు పెట్టే అవకాశం ఉంది అని అనుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు అదే కదా, ఎంఓయూ రాసుకుంటాం, లేదా పెద్ద మనుషుల్లో కూర్చొని రాసుకుంటాం, లేదా సరే అలా పెద్ద మనుషులు రారు, ఎందుకంటే ఫ్యామిలీ దాకా తెలియదు అనుకున్నప్పుడు ఎవరైనా వాళ్ళ కొలీగ్స్లోనే పెద్ద వ్యక్తిని కొలిసి రాసుకుంటాం. లేదా అలాంటి అడ్వకేట్ని సంప్రదించి, సార్ మరి మీ ఇద్దరం విడిపోతున్నాం, రేపు పొద్దున అమ్మాయి మళ్ళీ మా మీద కేసు పెట్టకుండా వాలంటరీగా ఉండేటట్టుగా ఏదన్నా మీరు చేసిస్తారని అలా జాగ్రత్తలు తీసుకుంటాం. అలాంటివి తీసుకోవాలండి. అలాగే ఫోటోలు ఉంటాయి. మెయిన్ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఫోటోలు వస్తాయి, కలిసి దిగిన ఫోటోలు ఉంటాయి, లేదు ఇద్దరి మధ్య సరే రాయబారానికి సంబంధించిన ఏదో మెయిల్స్ అని అవన్నీ ఇవన్నీ ఉంటాయి. సో అవన్నీ డిలీట్ చేసుకోవాలి కంప్లీట్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్బాయినా అమ్మాయినా ఎవరి జీవితమైనా ఒకటే కదండి. ఇప్పుడు ఈ రోజుల్లో అబ్బాయి అమ్మాయి ఇద్దరు సమానమే, ఎవరు కూడా ఎక్కువ తక్కువ కాదు. సో వైసా వర్సా ఉంది. సో అలాంటి డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే డిలీట్ చేసుకుంటాం, ఫోటోలు డిలీట్ చేసుకుంటాం. సరే వీళ్ళిద్దరి మధ్య ఎకనామికల్ ట్రాన్సాక్షన్స్ కొన్ని ఉంటాయి కామన్గా, ఏంటంటే అది అప్పులు తీసుకుంటాం, ఈఎంఐలు కట్టడం, ఇలాంటివి అంటే సెటిల్మెంట్ చేసేసుకుంటాం. అవన్నీ సెటిల్మెంట్ చేసుకుని అక్కడక్కడ క్లోజ్ చేసేసుకొని ఎవరి జీవితం వాళ్ళు చేసుకోవడం బెటర్ అండి. సార్, ఒక అబ్బాయికి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఆ అమ్మాయి పెళ్లి చెడగొడితే అబ్బాయికి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉండొచ్చు? అంటే ఇప్పుడు మీకు ఉదాహరణకి మా సినిమాలో చూస్తాం, మొన్న కూడా ఎక్కడ చూసినట్టున్నాను నేను న్యూస్లో. పెళ్ళి చేసుకుంటాడు అబ్బాయి, చేసుకునే సమయంలో అమ్మాయి వస్తుంది, వచ్చి నన్ను ఆపండి అని అంటారు కదా, అదేనా? వచ్చి ఇక నన్ను ఇట్లా పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, నన్ను మోసం చేశాడు, నా ఆస్తి తీసుకున్నాడు, సరే నాతో ఇట్లా కలిశాడు అది అని చెప్పి ఆ అమ్మాయి చెప్పి పెళ్ళి ఆపేస్తుంది. అంతే కదా మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. అయితే ఇక్కడ భారతదేశంలో ఎట్లుందంటే అండి, అంటే బైగామి అంటాము. బైగామి మీకు వచ్చేసరికి 89 ఉంది ఇప్పుడు. బిఎన్ఎస్ వస్తే 83 ఉంది, 83, 82 అట్లా ఉందన్నమాట. బైగామి అంటే భార్య కానీ భర్త కానీ బతికుండగా వివాహం చేసుకోకూడదు. అంటే ఎక్కడ ప్రాబ్లం అవుద్ది? ఇప్పుడు ఉదాహరణకి
నేను చెప్తాను లీగల్ అక్కడికే వస్తాను, మీ పాయింట్ దగ్గరికి వస్తాను. ముందు సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు లీగల్గా. సో చేసుకున్నప్పుడు అతను వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి లేదు, ఎందుకంటే డైవర్స్ పొందాలి అతను. ఓకేనా? సో అతను డైవర్స్ తీసుకోకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నది. అలాగే అమ్మాయి కూడా అంతే, భర్త ఉన్న తర్వాత తీసుకోకుండా చేసుకోవడానికి లేదు. క్లియరా? అక్కడ క్లియర్ అయింది కదా. సో నేనేమంటానండి, ఇక్కడ ఇద్దరు కలిసి తిరిగారు, ఇద్దరు ఎంజాయ్ చేశారు, మంచిగా సినిమాలో షికారు సరే వాళ్ళ మధ్య తిరిగారు. తిరిగిన తర్వాత అతను పెళ్లి చేసుకున్నా అని చెప్పి ఈ అమ్మాయిని ప్రామిస్ చేశాడు. సో అతను మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. అంటే అంతకుముందు ఇద్దరి మధ్య పెళ్ళి అనేది జరగలేదు కాబట్టి అతను ఇప్పుడు అది రెండో పెళ్లి కింద రాదు, అది ఫస్ట్ పెళ్లి కిందే వస్తుంది, అది లీగలైజ్డ్ అవుతుంది. కాకపోతే ఎక్కడ అవుతుంది, ఇతను కనుక ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న మోసం చేసినప్పుడు అది మీకు చీటింగ్ అవుతుంది. అంటే చీటింగ్ అంటే పెళ్లి చేసుకున్న వాగ్దానం చేయటం. సో అది దానివల్ల ఏమవుద్ది అంటే అతని మీద రేప్ కేసు పడే అవకాశం ఉంటుంది. ఒకటి రేప్ కేసు పడే అవకాశం ఉంటుంది. తర్వాత రెండోది, ఇతను పెళ్లి చేసుకుంటాను అన్నాడు కదా, పెళ్లి చేసుకుని ప్రామిస్ చేశాడు కదా, ఆ సందర్భంలో అతని మీద జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది ఒకటి. అంతేగాని ఇప్పుడు ఈ పెళ్ళి అనేది చల్లకుండా పోదు, గుర్తుపెట్టుకోండి. మీకు అర్థమవుతుందా? ఒక అబ్బాయి ఒక అమ్మాయిని పెళ్లి లవ్ చేశాడు, నేను డీప్గా సరే మనం అనుకున్నట్టు అన్నీ జరిగిపోయినాయి, అమ్మాయి నేను పెళ్లి చేసుకున్నాను అని చెప్పి సడన్గా ఊరెళ్ళిపోయి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసేసుకున్నాడు. అంతలోకి అమ్మాయికి తెలిసిన విషయము, అంతే కదా మీరు చెప్పేది. వచ్చి లేదు నన్ను పెళ్లి చేసుకున్నాను అని చెప్పి మోసం చేసి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా అని అమ్మాయి అంది. అన్నప్పుడు ఇక్కడ ఇది హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద వస్తుంది. అర్థమవుతుందా? ఇక్కడ చట్టాల్లో చాలా డిఫరెంట్ ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇంత బిజీలో కూడా మాకు ఇంటర్వ్యూ ఇచ్చి మేము అడిగిన క్వశ్చన్స్కి చాలా ఓపికగా సమాధానం చెప్పారు. థ్యాంక్ యూ అండి.